ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా సమ్మర్ అంటేనే పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చేస్తారు స్కూల్స్. సో పిల్లలందరూ చక్కగా ఆడుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు కదా. అండ్ ఈ సమ్మర్లో మనం ఏదో ఒక స్పెషల్ యాక్టివిటీ నేర్పిస్తే పిల్లలు చాలా బాగుంటుంది అనుకున్నాను నేనైతే. మా బాబుకి స్విమ్మింగ్ జాయిన్ చేశాను నేను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబు స్విమ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడైతే మేము జాయిన్ చేసిన పూల్లో సపరేట్గా కోచ్ అంటే ఎవరు లేరు. బాబుని ఓన్గా నేర్చుకున్నాడు అనమాట. అండ్ పర్లేదు, సేఫ్టీ కోసం అని నేను ట్యూబ్ తీసుకున్నాను. అండ్ కొన్ని రోజులు వాటర్ ఫియర్ పోయేంత వరకు అండ్ కొంచెం ప్రాక్టీస్ అయిపోయేంత వరకు ఈ ట్యూబ్తో చేయాలని అట్లా తీసుకున్నాను. ఓకే, చూస్తున్నారు కదా మా బాబు ఇక్కడ స్విమ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ 2 పూళ్ళు ఉన్నాయి లోపల. ఒకటి 3 feet ఉంది, ఒకటి 6 feet ఉంది. అండ్ ఫస్ట్ డే నేను 3 feetలో బాబుని వదిలినప్పుడు చాలా అంటే అంత వాటర్ ఎక్కువ ఉంది, దాంట్లో బెటర్ ప్రాక్టీస్ అని అనిపించలేదు నాకు. సో ఫ్రమ్ ద బిగినింగ్ అంటే డే 1 నుంచే 6 feet పూల్లో బాబుని ప్రాక్టీస్కి వదలడం జరిగింది. అండ్ పర్లేదు, ఇప్పుడైతే వితౌట్ ట్యూబ్ చేయగలుగుతున్నాడు. చూస్తున్నారు కదా, అంటే ఒక 1 week ట్యూబ్తో ప్రాక్టీస్ చేయించాను. అండ్ ఆఫ్టర్ దట్ వితౌట్ ట్యూబ్తో చేయగలుగుతున్నాడు ప్రస్తుతానికైతే. అండ్ మనం పిల్లలకి ఇలా ప్రాక్టీస్ ఇప్పించడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. అండ్ స్విమ్ అనేది కూడా మనకు ఇప్పుడు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను నేను, పిల్లలకి స్విమ్ నేర్చుకోవడం అన్నది. Okay, thanks for watching. Please subscribe our channel. Happy holidays.